జై శ్రీరామ్. రామాయణం ధర్మం, భక్తి, విధేయత, ధైర్యం, ప్రేమ, త్యాగాలకు రూపమే రామాయణం. ఈ రామాయణం మనిషి సమాజంలో మనిషిగా ఎలా నడవాలో చెప్పే మార్గదర్శినే రామాయణం. ఇది ఆదికవి వాల్మీకి మహర్షిచే రచించబడిన అద్భుతమైన మహాకావ్యం రామాయణం. ఈ రామాయణం 7 కాండలుగా ఉంటుంది. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. ఈ రామాయణాన్ని సింపుల్గా తెలుసుకుందాం. రాక్షసుల పీడను తగ్గించేందుకు బ్రహ్మ, ఇంద్ర, దేవతలంతా కలిసి విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు. అయోధ్య నగరానికి మహారాజు అయిన దశరథ చక్రవర్తి తన 3 భార్యలు అయిన కౌసల్య, సుమిత్ర, కైకేయితో కలిసి పుత్రకామేష్టి యాగం చేయగా అగ్నిదేవుడు ఇచ్చిన పాయసం తినడంతో కౌసల్యకు రాముడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, కైకేయికి భరతుడు జన్మిస్తారు. ఇలా రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు 4 అవతరిస్తారు. కొంతకాలం తర్వాత విశ్వామిత్ర మహర్షి తన యాగ సంరక్షణార్థమై రామలక్ష్మణులను ఇద్దరిని తనతో పంపించవలసిందిగా దశరథ చక్రవర్తిని ప్రార్థిస్తారు. దశరథ చక్రవర్తి ఆజ్ఞతో రామలక్ష్మణులిద్దరూ యాగ సంరక్షణార్థమై విశ్వామిత్రునితో కలిసి వెళతారు. కాటక, సుబాహులను సంహరించి యాగాన్ని రక్షిస్తారు. తరువాత మిథిలా నగరానికి రాజు అయిన జనక చక్రవర్తి ఏర్పాటు చేసిన స్వయంవరంలో శివధనుస్సుని విరిచి సీతాదేవిని కళ్యాణం చేసుకున్నారు. శ్రీరామచంద్రుడి సీతాదేవిని, లక్ష్మణుడికి ఊర్మిళాదేవితో, భరతుడికి మాండవీతో, శత్రుఘ్నుడికి శృతకీర్తితో అంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతుంది. కొంతకాలం గడిచిన తరువాత దశరథ చక్రవర్తి శ్రీరామ పట్టాభిషేకానికి సర్వం సిద్ధం చేయించారు. కానీ కైకమ్మ తన భర్త ఇచ్చిన 2 వరాలు తీర్చవలసిందిగా కోరింది. మొదటిగా భరతునికి రాజపట్టాభిషేకం చేయాలని, రెండవది శ్రీరాముణ్ణి 14 ఏళ్ల వనవాసం వెళ్ళాలని కోరింది. శ్రీరాముడు తన తండ్రి ఇచ్చిన మాట కోసం 14 ఏళ్ల వనవాసాన్ని స్వీకరిస్తారు. శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో, సీతమ్మతో కలిసి దండకారణ్యానికి వెళతారు. అయోధ్య అంతా శోకచంద్రంలో మునిగిపోతుంది. దశరథ చక్రవర్తి రాముని వియోగం భరించలేక మరణిస్తారు. భరతుడు అరణ్యంలో ఉన్న రామచంద్రుణ్ణి దగ్గరకు వెళ్ళి అయోధ్య రావాల్సిందిగా ప్రార్థిస్తారు. కానీ రామచంద్రుడు తండ్రికి ఇచ్చిన మాట కోసం తిరిగి వెనక్కి రాలేనని చెబుతారు. అందుకే భరతుడు రామ పాదుకలను తీసుకొని అయోధ్య సింహాసనంపై ఉంచి రామ పాదుకలతోనే అయోధ్యను పాలించిన వారు మన భరతుడు. సీతారామ లక్ష్మణులు 3 పంచవటిలో నివాసం ఏర్పరుచుకొని సంతోషంగా కాలం గడుపుతూ ఉన్నారు. రావణాసురుని సోదరి అయిన శూర్పణఖ రాముణ్ణి, లక్ష్మణుణ్ణి మోహించి కలవర పెడుతుంది. అప్పుడు లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులను కోసేస్తాడు. శూర్పణఖ రావణాసురుడికి జరిగిందంతా చెబుతుంది. రావణాసురుడు మారీచుని సహాయంతో సీతను అపహరించాడు అనే పక్షి రావణాసురుణ్ణి ఆపేందుకు ప్రయత్నించి గాయపడి రామచంద్రుడికి జరిగిన విషయం చెప్పి మరణిస్తాడు. సీతావియోగంతో రామచంద్రుడు కన్నీటి పర్యంతమవుతాడు. సీత అన్వేషణలో భాగంగా
రామలక్ష్మణులిద్దరూ దండకారణ్యంలో వెళుతూ ఉండగా రామచంద్రుణ్ణి హనుమంతుడు కలుస్తాడు. హనుమంతుడు రాముని గురించి తెలుసుకొని సుగ్రీవుని దగ్గరకు తీసుకొని వెళ్తాడు. వాలి సుగ్రీవుల మధ్య యుద్ధంలో వాలి రామునిచే సంహరింపబడతాడు. తరువాత సీతను వెతకడానికి హనుమంతుడు లంకకు వెళతారు. హనుమంతుడు లంకలో అశోకవనంలో సింసుపా వృక్షం కింద బాధపడుతూ కూర్చొని ఉన్న సీతమ్మను చూసి దగ్గరగా వెళ్ళి రాముని ఇచ్చిన ఉంగరం సీతమ్మకు ఇచ్చి విషయమంతా వివరించి రావణాసురుని లంకను కాల్చివేస్తాడు. హనుమంతుడు మరల తిరిగి రామచంద్రుని దగ్గరకు వచ్చి సీతమ్మ విషయాన్ని వివరించి లంకలో జరిగిన విషయాలన్నీ కూడా రామచంద్రుడికి తెలియజేస్తాడు. రాముని ఆదేశంతో వానరులంతా సముద్రంపై రామసేతువును నిర్మిస్తారు. భీకరమైన యుద్ధం మొదలవుతుంది. ఇంద్రజిత్, కుంభకర్ణుడు, అనేక మంది రాక్షసులు రాముని చేతిలో వధింపబడతారు. రావణ సైన్యమంతా కూడా నాశనమైపోతుంది. చివరగా రావణాసురుణ్ణి తన బాణాలతో సంహరించి సీతమ్మను రక్షిస్తాడు. తరువాత సీతమ్మ అగ్ని ప్రవేశం చేసి అగ్ని పునీత సీతగా బయటకు వస్తుంది. విజయంతో రామచంద్రుడు సీతమ్మతో కలిసి అయోధ్య నగరానికి వస్తాడు. అంగరంగ వైభవంగా పట్టాభిషేకం జరుగుతుంది. తరువాత సీతారామచంద్రులిద్దరూ కలిసి 10,000 సంవత్సరాలకు పైనే సీతారాములు అయోధ్యంలో సంతోషంగా ఆనందంగా గడుపుతారు. రామాయణం. తండ్రి కోసం కొడుకు త్యాగం, భర్త కోసం భార్య త్యాగం, అన్న కోసం తమ్ములు త్యాగం. రామాయణమంతా కూడా త్యాగ పరంపర. జై శ్రీరామ్.